హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆగస్టు మంత్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. ఇది ఆగస్టు మంత్కి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 కూడా చేయడం జరిగింది. సో దాంతోపాటు మనం ప్రతి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాం. సో వాటికి సంబంధించి నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఆర్థిక సర్వే బడ్జెట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మీరు చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ 2024 అని చెప్పేసి ఉంటుంది. సో ఈ ప్లేలిస్ట్ పైన క్రియేట్ చేసి మీరు లాస్ట్ 1 ఇయర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియో చూడవచ్చు. ఇంకా అవే కాకుండా ఇండియన్ ఎకానమీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇండియన్ సొసైటీకి సంబంధించి కావచ్చు, ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి చాలా సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కూడా మన ప్లేలిస్ట్లో అయితే ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ కల్చర్కి సంబంధించి కావచ్చు, హిస్టరీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే ఫాలో కండి. సో ఈ వీడియోలో మనం ఆగస్టు మంత్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే వీడియోని లైక్ చేస్తున్నారు. మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఫ్రీగా అందిస్తున్నాం. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మనం ఈ దసరా సందర్భంగా మన యాప్లోకి లాస్ట్ 10 మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇవి మీకు డిసెంబర్ నుంచి సెప్టెంబర్ మంత్ వరకు ఈ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. సెప్టెంబర్ మంత్కి సంబంధించి ఒక 1 వీక్లో మేము అప్డేట్ చేస్తాం. ప్రజెంట్ అయితే మీకు 9 మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ అయితే అవైలబుల్ ఉంది. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యే విధంగా మనం ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అక్కడ అందించడం జరిగింది. సో ఇప్పుడు మనం దసరా సందర్భంగా 250 రూపీస్ ఉండేటువంటి ఈ పీడిఎఫ్స్ను, అంటే జనరల్గా మనం మంత్ వైజ్ కనుక చూసుకుంటే 25 రూపీస్ చొప్పున అయితే ఇస్తున్నాం. ఇక 10 మంత్స్ అంటే 250 రూపీస్ ఉండేటువంటి ఈ పీడిఎఫ్స్ని ఇప్పుడు మనం 125 రూపీస్కి అందిస్తున్నాం. ఇది లిమిటెడ్ ఆఫర్. అంటే దీనికి ఒక 1000 మెంబర్స్ అయిపోయిన తర్వాత దీని యొక్క ప్రైస్ అనేటువంటి మనం 200 చేయబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్లీగా ఇదే రోజు ఆ పీడిఎఫ్స్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇక్కడ మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే పారా ఒలింపిక్స్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం లాస్ట్ వీడియోలో ఒలింపిక్స్కి సంబంధించి చూసాం. చాలా ఇంపార్టెంట్. ఒలింపిక్స్కి సంబంధించి కావచ్చు, పారా ఒలింపిక్స్కి సంబంధించి కంపల్సరీ 1 or 2 బిట్స్ అయితే ఉంటాయి. లాస్ట్ వీడియో కూడా ఒకసారి చూడండి. దానిలో నేను ఒలింపిక్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనిలో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక 4 to 5 క్వశ్చన్స్ సంబంధించి ఈ పారా ఒలింపిక్స్ సంబంధించినటువంటి వాటిపైన క్వశ్చన్ చూద్దాం. తర్వాత నెక్స్ట్ మిగతా అంశాలపైన చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పారా ఒలింపిక్స్ 2024కు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏవి సరి అనేవో గుర్తించండి. ప్రతి క్వశ్చన్కి మీరు వీడియోని పాజ్ చేసుకొని ఓన్గా ఆన్సర్ చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం దానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాం. అంటే దానికి సంబంధించినటువంటి స్టాటిక్ డేటా అనుకోవచ్చు. ఇది ఇక్కడ చూసినట్లయితే పారా ఒలింపిక్స్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు ప్యారిస్ వేదికగా జరిగాయని చెప్పేసి అంటున్నాడు. అండ్ పారా ఒలింపిక్స్ను ప్రారంభించిన సంవత్సరం వచ్చేసి 1968 అని చెప్పేసి అంటున్నాడు. అండ్ పారా ఒలింపిక్స్లో భారత్కు వచ్చినటువంటి తొలి స్వర్ణం చూసినట్లయితే స్విమ్మింగ్లో మురళీకాంత్ పేట్కర్ అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, దీనిలో మనం సరి అనేవి గుర్తించవలసి అయితే ఉంటుంది. 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటుందాం. ఇక్కడ ఫస్ట్ టైం అంటున్నాడు ఈ పారా ఒలింపిక్స్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు ప్యారిస్ వేదికగా జరిగాయి. సో ఇది మనకు కరెక్ట్గా గుర్తుంచుకోండి. ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయో మనకు పారా ఒలింపిక్స్ కూడా అదే చోటున జరుగుతాయి. మనకు ఒలింపిక్స్ జరిగినాక 2 వీక్స్ తర్వాత మనకు ఇవి జరిగాయి. జనరల్గా మనకు లాస్ట్ వీడియోలో మనం చూసాం ఒలింపిక్స్ అనేటువంటి మనకి ఎప్పుడు స్టార్ట్ అయినాయి. 33వ ఒలింపిక్స్ అనేటువంటివి జూలై 26న స్టార్ట్ అయ్యి ఆగస్టు 11న క్లోజ్ అయ్యాయి. సో ఇవి ఆగస్టు 11న క్లోజ్ అయిన తర్వాత ఆగస్టు 28న మనకు పారా ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 8 వరకు ప్యారిస్ వేదికగా జరిగాయి. సో ఇక్కడ దీని యొక్క మార్చ్ ఫాస్ట్ అనేటువంటిది ఈసారి ఒక రహదారి పైన చేశారనమాట. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకు జాతీయ రహదారి ఉంటుంది కదా, ఈ రహదారి పైన చేయడం జరిగింది. అక్కడ మనం ఒలింపిక్స్ సంబంధించి చూసినప్పుడు ఎక్కడ చేశారు, సెన్ నది పైన చేశారు. ఓకేనా, ఫ్రాన్స్లో ఉన్నటువంటి సెన్ అనేటువంటి నది పైన మొదటి మార్చ్ ఫస్ట్ అనేది చేయడం జరిగింది. గుర్తుంచుకోండి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. మీరు ఒలింపిక్స్ను పారా ఒలింపిక్స్ను రెండింటిని కంపేర్ చేస్తూ చదువుకోండి. కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఎక్కువ గుర్తుండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే పారా ఒలింపిక్స్ను ప్రారంభించినటువంటి సంవత్సరం 1968 అంటున్నాడు. సో ఇది మనకు తప్పు. సో యాక్చువల్లీ ఇక్కడ ఈ 1968 అనేది పారా ఒలింపిక్స్లో భారత్ ఆడినటువంటి తొలి సంవత్సరం అన్నమాట. అంటే మనకు పారా ఒలింపిక్స్ స్టార్ట్ అయింది 1960లో స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఓకే, 1960లో మనకి ఎక్కడ అంటే రోమ్ వేదికగా ఇవి స్టార్ట్ కావడం జరిగింది. అసలు పారా ఒలింపిక్స్ ఎవరు ఆడతారు, దివ్యాంగులు అన్నమాట. ఓకే, ఎవరైతే ఈ పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వారి కోసం దీన్ని తీసుకొచ్చిందనమాట.
అయితే మనకు ఒలింపిక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కాకుండా 1960 నుంచి వీటిని స్టార్ట్ చేశారు. అయితే భారత్ అధికారికంగా ఎప్పుడు ఆడిందంటే 1968లో ఆడడం జరిగిందట. ఇది టెల్ అవీవ్ ఇజ్రాయెల్ ఉంది కదా, అక్కడ జరిగినటువంటి పారా ఒలింపిక్స్లో భారత్ తొలిసారిగా ఆడుతుంది. తర్వాత 1972లో ఆడిన తర్వాత మధ్యలో మళ్ళీ 1984 దాకా పార్టిసిపేట్ చేయదన్నమాట. 1984లో మళ్ళీ అక్కడ నుంచి క్రమం తప్పకుండా ఇప్పటిదాకా వరుసగా ఆడుతూ వస్తుందన్నమాట. సో ఇవి గుర్తుంచుకోండి. భారత్ ఎప్పుడో 1968, ఇవి స్టార్ట్ అయింది మాత్రం 1960. ఇక పారా ఒలింపిక్స్లో భారత్కు వచ్చిన తొలి స్వర్ణం స్విమ్మింగ్లో మురళీకాంత్ పేట్కర్ అంటున్నారు. ఎస్, ఇది కరెక్టే. సో ఇతని లైఫ్ హిస్టరీ మీద మూవీ కూడా వచ్చింది, ఛాంపియన్ అని చెప్పేసి. చాలా మంచిగా ఉంటుంది మూవీ, కావాలంటే ఒకసారి చూడండి. ఈ ఛాంపియన్ మూవీ అనేటువంటిది ఈ పారా ఒలింపిక్స్లో మనకి ఎవరైతే తొలి స్వర్ణం తీసుకొచ్చినటువంటి ఈ మురళీకాంత్ పేట్కర్ యొక్క జీవిత గాథ పైన ఆధారపడి ఈ సినిమా చేయడం జరిగిందనమాట. సో ఇది మనకి దీనికి సంబంధించి 193 అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి హిస్టరీ పైన ఇవ్వడం జరిగిందనమాట. అంటే పారా ఒలింపిక్స్ సంబంధించినటువంటి హిస్టరీ ఏముందనే దానిపైన ఈ క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ మనం ఈసారి జరిగినటువంటి ఒలింపిక్స్కి సంబంధించినటువంటి ముఖ్య అంశాలపైన క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే 2024 పారా ఒలింపిక్స్కి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉంది ఏది అంటున్నాడు ఇక్కడ. ఓకేనా, ఏది తప్పుగా ఉంది అని. భారత బృందానికి చెఫ్డి మిషన్ వచ్చేసి సత్యప్రకాష్ అని చెప్పేసి అంటున్నాడు. దీనిలో పాల్గొన్న మొత్తం దేశాలు 168 అంటున్నాడు. అండ్ దీనిలో మొత్తం క్రీడాంశాలు 22 అంటున్నాడు. సో భారత్ పాల్గొన్న క్రీడలు వచ్చేసి 16 అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో ఒకటి తప్పుగా ఉంది, అదేంటో గుర్తించాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, భారత్ బృందానికి ఈ చెఫ్డి మిషన్ వచ్చేసి సత్యప్రకాష్ అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. భారత బృందానికి ఇతను చెఫ్డి మిషన్గా చేశాడు. అండ్ పతాకధారి ఉంటుంది కదా, సో వచ్చేసి సుమిత్ అంటిల్ అనేటువంటి పర్సన్. ఓకేనా, సుమిత్ అంటిల్ అనేటువంటి పర్సన్ పతాకధారి చేయడం జరిగింది. ఒలింపిక్స్కి సంబంధించి ఎవరు చెఫ్డి మిషన్గా చేశారు అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ పతాకధారి ఎవరైనా కూడా మీరు కింద కామెంట్ చేసేయడానికి ప్రయత్నం చేయండి. ఇక దీనిలో పాల్గొన్న మొత్తం దేశాలు 168 అండి. మొత్తం 168. ఇవి ఎట్లా అంటే మనకి 168 విత్ దీనిలో ఒకటి తటస్థ అండ్ అదేవిధంగా శరణార్థుల జట్లతో కలుపుకొని 168. అదే మనకు ఒలింపిక్స్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఎన్ని అక్కడ 205 దేశాలు ఉన్నాయి. అప్పుడు కంపేర్ చేసి చెప్తున్నా, మీకు కొంచెం ఎక్కువ గుర్తుండాలని చెప్పేసి. అండ్ దీనిలో మొత్తం క్రీడాంశాలు 22. ఎస్, ఇది మనకు కరెక్టే. మొత్తం దీనిలో క్రీడాంశాలు 22 అయితే మనకు ఒలింపిక్స్లోని 32 క్రీడాంశాలు జనరల్గా. ఇంకా భారత్లో పాల్గొన్న క్రీడలు 16 అంటున్నాడు. ఇది తప్పు. మన భారత్ పాల్గొన్నటువంటి క్రీడలు 16 కాదు, 12 మాత్రమే. సో అక్కడ మనకు 32కు భారత్ ఎన్ని ఆఫ్ అని చెప్పేసి మీకు చెప్పాను. 16, 117 మంది ఈ 16 క్రీడల్లో పాల్గొంటారని చెప్పేసి మీకు నేను చెప్పడం జరిగింది. ఓకేనా, సో అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే 12 క్రీడాంశాలు ఇవి. ఓకేనా, క్రీడలు అనమాట. ఎన్ని క్రీడలు అంటే మొత్తం అందులో 22 క్రీడలకు సంబంధించి పెట్టినప్పుడు. ఓకేనా, సో దానిలో మన భారత్ కనుక చూసినట్లయితే 12 క్రీడలకు సంబంధించి పాల్గొందనమాట. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించి ఇక్కడ ఇవి గుర్తుంచుకొని దీన్ని ప్రారంభించింది మనకి ఎవరైతే ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయల్ మాక్రాన్ ఉన్నాడు కదా, అతను దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా, సో ఇవి వీటికి సంబంధించి. అండ్ ఇది ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఏదైతే స్టేడియం ఉందో, ఇది స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం అనేటువంటి దానిలో వీటి యొక్క మనకు చివరి వేదికలు ఉంటాయి కదా, అవి జరిగాయి. అండ్ స్టార్టింగ్ వేదికలు వచ్చేసి ఈ ప్లేస్ డి లా కాంకార్డ్ అనేటువంటి మైదానంలో మొదటి జరగడం జరిగిందన్నమాట. సో అంత డెప్త్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మాత్రం మీరు కంపల్సరీ గుర్తుంచుకోండి, ఇవి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మరొకటి ఇక్కడ చూద్దాం. సో పారా ఒలింపిక్స్ 2024లో మొదటి 3 స్థానాల్లో నిలిచినటువంటి దేశాలను ఇక్కడ వరుస క్రమంలో గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి వీటికి సంబంధించి, ఎందుకంటే అక్కడ మనకు ఒలింపిక్స్ ఉన్నాయి, ఇక్కడ పారా ఒలింపిక్స్ ఉన్నాయి. సో రెండింటికి సంబంధించి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మనం ఎగ్జామినర్ కూడా ఆ 2 దేశాలకు సంబంధించి అక్కడ ఇస్తాడు కనుక మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇవి. సో ఇక్కడ మొదటి దేశం ఏది కనుక చూసినట్లయితే మనకు దీనిలో పారా ఒలింపిక్స్లో ఫస్ట్ మనకు అత్యధిక పథకాలు వచ్చేసి చైనా అండి. ఓకేనా, చైనా అత్యధికంగా మనకి ఎన్ని పథకాలతో ఉందంటే 220 పథకాలతోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకేనా, చైనా వచ్చేసి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు గ్రేట్ బ్రిటన్. సో గ్రేట్ బ్రిటన్ మొత్తం 124 మెడల్స్ తోటి సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక నెక్స్ట్ మనకు యూఎస్ఏ అనేటువంటి థర్డ్ ప్లేస్లో ఉంది 105 పథకాలతో, 105 పథకాలతో ఫస్ట్ 3 ఉన్నటువంటి దేశాలు. వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చైనా అండ్ గ్రేట్ బ్రిటన్, యూఎస్ఏ. ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చైనాకు కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ 94 స్వర్ణాలు వచ్చినాయి. 94 స్వర్ణాలు, 76 వచ్చేసి రజితాలు రావడం జరిగింది. అండ్ 50 వచ్చేసి కాంస్యాలు వచ్చినాయి. ఫస్ట్ వచ్చింది ఏదైతే ఫస్ట్ ప్లేస్ ఉన్నదో వాటిని కూడా ఇవి గుర్తుంచుకోండి.
మన భారత్ యొక్క పొజిషన్ మీద నేను నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఓవరాల్గా ప్రపంచంలో ఫస్ట్ 3 దేశాలు ఇవి. సో ఇక్కడ మనకు మీరు దీన్ని ఒలింపిక్స్ తోటి కనుక కంపేర్ చేసుకున్నట్లయితే ఒలింపిక్స్లో ఫస్ట్ మనకి ఏమొచ్చింది, యూఎస్ఏ వచ్చింది. ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి యూఎస్ఏ అక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఓకేనా. సెకండ్ ప్లేస్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి చైనా అక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది, ఓకేనా. సో థర్డ్ ప్లేస్ అక్కడ జపాన్ ఉంది, ఇక్కడ జపాన్ మనకు ఎక్కడ లేదన్నమాట, ఓకేనా. అక్కడ థర్డ్ ప్లేస్లో జపాన్ ఉంది, ఫోర్త్ ప్లేస్ ఆస్ట్రేలియా, తర్వాత ఫ్రాన్స్ ఉండేది. అండ్ భారత్ యొక్క స్థానం అక్కడ 71 ఉండేది. 6 పథకాలతో 71 స్థానం ఉండేది భారత్, ఓకేనా. సో ఇవి కంపేర్ చేసుకొని చూసుకున్నప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇది ఒలింపిక్స్కి, ఇది పారా ఒలింపిక్స్కి సంబంధించి, ఓకే. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి, ఓకే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో పారా ఒలింపిక్స్ 2024లో భారత్కి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏంటి, అంటే మన భారత్ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది దీనిలో. సో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఈ ఏరియా అనమాట. మన భారత్ యొక్క పర్ఫార్మెన్స్ అంటే భారత్ తరపున ఎన్ని పథకాలు వచ్చినాయి అండ్ ఎవరెవరికి వచ్చినాయి, ఏ విభాగంలో వచ్చినాయి, దానిలో ఏమైనా హైలైట్స్ ఉన్నాయా. సో ఎగ్జామినర్ ఎక్కువగా వీటిపైన ఫస్ట్ ఫోకస్ చేస్తాడు, తర్వాత మిగతా వాటికి సంబంధించి, ఓకేనా. ఫస్ట్ మనం భారత్ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఒలింపిక్స్లో కావచ్చు, ఈ పారా ఒలింపిక్స్లో కావచ్చు, వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే పారా ఒలింపిక్స్లో భారత్ మొత్తం 29 పథకాలను గెలుచుకుంది అని చెప్పేసి అంటున్నాడు. సో భారత్ యొక్క పథకాల సంఖ్య ఎంత అంటున్నాడు, 29 అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే, గుర్తుంచుకోండి మొత్తం, ఓకేనా. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎక్కువ పథకాలు వచ్చినాయి మనకు, ఓకేనా. లాస్ట్ ఇయర్ ఎన్ని వచ్చినాయి అనేది మీరు కింద కామెంట్ చేయండి. దాంతో పోల్చుకుంటే ఈసారి బెటర్ అన్నమాట. అండ్ ఒలింపిక్స్తో పోల్చుకున్నా కూడా చాలా చాలా బెటర్ ఈసారి మరి పారా ఒలింపిక్స్. ఇక నెక్స్ట్ ఒలింపిక్స్లో పథకాల పట్టికలో భారత్ యొక్క స్థానం 19 అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, ఓకే. సో ఎంత అంటే భారత్ యొక్క స్థానం 18, ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఓకేనా. సో మనకు దీన్ని ఒలింపిక్స్తో కంపేర్ చేసుకుంటే మనకు అక్కడ వచ్చిన పథకాలు 6, అక్కడ మన యొక్క స్థానం 71, ఇక్కడ చూస్తే 18, 29. మీకు గుర్తుండాలని కంపేర్ చేస్తున్నా, ఓకేనా. కన్ఫ్యూజన్ ఉండకూడదని కంపేర్ చేస్తున్నా, మీరు కూడా ఇట్లనే చదువుకోండి. ఒలింపిక్స్లో భారత్ 7 స్వర్ణాలు, ఇవి గుర్తుంచుకోవాలండి, ఎన్ని వచ్చినాయి కూడా 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతోటి మనకు ఓవరాల్గా 18వ ప్లేస్లో ఉండడం జరిగింది. వచ్చినటువంటి మొత్తం పథకాలు చూసుకుంటే 29 పథకాలు రావడం జరిగింది, ఓకే. సో ఇది కరెక్టే, మనకు 193 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 193 ఇక్కడ ఏముంది మనకు, ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్, ఓకే. మనకి అక్కడ భారత్ గెలుచుకున్నటువంటి దాంట్లో 5 కాంస్యాలు వచ్చినాయి, ఒక రజతం, 5 కాంస్యాలు, 6 రావడం జరిగింది. ఇది ఒలింపిక్స్లో, ఇది పారా ఒలింపిక్స్లో. సో ఇది ఆ డిఫరెన్స్ అనేది మీకు 100% గుర్తుండాలండి. 100% మీకు బిట్ అనేది ఈ ఏరియాల నుంచి లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. రాబోయేటువంటి ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా, రాబోయేటువంటి ఎగ్జామే కాదు, ఇంకా ఒక 1 ఇయర్ వరకు మనకు జాబ్ క్యాలెండర్ తెలంగాణలో ఉంది కదా, నెక్స్ట్ 2025 ఎండింగ్ జాబ్ క్యాలెండర్ వరకు కూడా ఇందులోకి బిట్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు దీన్ని ఒక స్టాటిక్ అంశం కింద చదువుకోండి, జీకే లాగానే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ పారా ఒలింపిక్స్ 2024లో భారత క్రీడాకారులు వారు ప్రాతినిధ్యం వహించిన క్రీడలకు సంబంధించి సరికాని అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకి 29 పథకాలు వచ్చినాయి కనుక 29 మెంబర్స్ యొక్క పేర్లు గుర్తుంచుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో మీరు కానీ దానిలో కొంచెం ఇంపార్టెంట్ ఉన్న పర్సన్, మన తెలుగు వారు ఎవరైనా ఉన్నా కూడా స్వర్ణాలు గెలుచుకున్న 2 పథకాలు వచ్చిన వారిలో మీరు ఎక్కువ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. దీనిలో నేను ఒక 4 మాత్రమే ఇచ్చాను. మన నోట్స్లో నేను కంప్లీట్ డీటెయిల్స్తో టోటల్ మెంబర్స్ యొక్క లిస్ట్ ఇచ్చాను. మీరు పీడిఎఫ్స్ కనుక తీసుకున్నట్లయితే 25 రూపీస్తో మీకు మంత్ పీడిఎఫ్ వస్తుంది. ఇప్పుడైతే ఇది జస్ట్ 125 దసరా ఆఫర్ కింద మనం 125కే 10 months పీడిఎఫ్ ఇస్తున్నా కరెంట్ అఫేర్స్. మన పీడిఎఫ్స్ ఎట్లా ఉంటాయంటే హ్యాండ్ రైటింగ్ చేత రాసి, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి తెలుసు, నేను చాలా నీట్గా హ్యాండ్ రైటింగ్తో రాసి ఎక్కువ పేజెస్ లేకుండా నేను జస్ట్ 50 పేజెస్లోనే మీకు అన్నీ కవర్ అయ్యే విధంగా, ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అన్ని కవర్ అయ్యే విధంగా నేను ఆ పీడిఎఫ్ ఇస్తాను. తీసుకున్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడైతే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను. కావాల్సిన వారు ఇమీడియట్గా ఇదే రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, అవని లేఖర వచ్చేసి షూటింగ్ అంటున్నాడు, ఇది వచ్చేసి క్రీడాంశం, ఇక్కడ పర్సన్. వీళ్ళందరికీ ఏదో ఒక మెడల్ వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. దీప్తి జివాంజీ వచ్చేసి అథ్లెటిక్స్. సో ఈ మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అండ్ సతీష్ కుమార్ బ్యాడ్మింటన్ అంటున్నాడు, అరవింద్ సింగ్ జూడో అంటున్నాడు. సో దీనిలో మనకి అవని లేఖర్ వచ్చేసి షూటింగ్, గుర్తుంచుకోండి, ఈమెకు స్వర్ణం రావడం జరిగింది షూటింగ్లో. ఇంకా దీప్తి జివాంజీ వచ్చేసి అథ్లెటిక్స్. సో ఈమె మన తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, చాలా చాలా ఇంపార్టెంట్, అథ్లెటిక్స్, ఈమెకు రజితం, ఓకేనా. ఇక నితీష్ కుమార్ అనేటువంటి పర్సన్, సో ఇతనికి బ్యాడ్మింటన్లో రావడం జరిగింది. నితీష్ కుమార్ వచ్చేసి బ్యాడ్మింటన్, గుర్తుంచుకోండి, ఇతనికి స్వర్ణం వచ్చింది. నేను ఎక్కువ స్వర్ణం రజిత వచ్చినవి ఇచ్చాను, ఇంకా ఇవే కాకుండా కాంస్య పథకాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ ఇది మీకు తప్పు ఇవ్వడం జరిగింది. ఏది అరవింద్ సింగ్ అనేటనే కాదు, ఇతనికి జూడో కాదు, ఇతని యొక్క గేమ్ మనం చూసినట్లయితే
ఈ అరవింద్ సింగ్ సంబంధించి సరే ఇక్కడ అరవింద్ కదా యాక్చువల్గా ఇది హర్విందర్ మిస్టేక్ పడదు, ఇక్కడ మనకు ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ పడింది. సో ఇది హర్విందర్ అండి, హర్విందర్ పేరు వచ్చేసి ఇట్లా వస్తుంది. హర్విందర్ సింగ్ వచ్చేసి ఆర్చరీకి సంబంధించినటువంటి ప్లేయర్. ఇతను ఆర్చరీ, ఇతనికి వచ్చినటువంటి మెడల్ స్వర్ణం రావడం జరిగింది. సో ఇది జూడోలో ఒకరికి వచ్చింది, రజతం వచ్చింది. ఇతను కపిల్ పర్మాన్ అని లాస్ట్ పర్సన్ ఇతను మనం చూసాం, ఓకేనా. కపిల్ పర్మాన్ అనేటువంటి వ్యక్తి ఇతనికి జూడోలో వచ్చిందనమాట. ఇక వీలే కాకుండా నవదీప్ సింగ్ అథ్లెటిక్స్, జావలిన్ త్రోలో వచ్చింది. మరియప్పన్ తంగవేలు అని చెప్పి అథ్లెటిక్స్లో రావడం జరిగింది, బ్రాంజ్ మెడల్. హై జంప్లో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరియప్పన్ తంగవేలుకి సంబంధించి కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. సో మీరు మొత్తం ఒకసారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ని గుర్తుంచుకోవాల్సిందండి. మనకి ఎట్లయినా క్వశ్చన్ అడగవచ్చు కనుక వాళ్ళ పేర్లు, వాళ్ళ యొక్క గేమ్, వాళ్ళకి వచ్చిన మెడల్ ఏంటనేది ఇంపార్టెంట్. సో ఈ 5 క్వశ్చన్స్ మీకు టోటల్గా నేను ఇది పారా ఒలింపిక్స్ గురించి ఇవ్వడం జరిగింది. దీనిలో మన భారత పారా అథ్లెట్ కోచ్ ఎవరంటే సత్యనారాయణ, అది కూడా గుర్తుంచుకోండి. ఇట్లా కూడా మనకు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు పూర్తి ఇంకా కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తోటి మన పీడిఎఫ్లో ఇచ్చారు, మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, ఇటీవల జరిగినటువంటి కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి క్రింది నిర్ణయాలకు సంబంధించి సరైనవి గుర్తించండి. సో రీసెంట్గా మనకు ఆగస్టు నెలలో కేంద్ర క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దానిలో చాలా ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. సో ఇటువంటి వాటిపైన కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రీవియస్లో మనం గ్రూప్ 1 కావచ్చు చాలా ఎగ్జామ్స్లో వీటికి సంబంధించి చూసాం కనుక వీటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ టైం అంటున్నాడు, మోడీ అధ్యక్షతన జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గంలో మొత్తం 28,062 కోట్లతో దేశంలో 12 గ్రీన్ఫీల్డ్ సిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రివర్గం ప్రకటించినట్టు ఇక్కడ జరగవచ్చు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటిది, ఎన్ని గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీస్ కారిడార్లు రాబోతున్నాయని చెప్పేసి అడగవచ్చు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి 12, ఓకేనా. సో ఇటీవల మనకు మోడీ అధ్యక్షతన జరిగినటువంటి ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో ఎన్ని కోట్లతోటి 28,062 కోట్లతోటి దేశంలో వీటితోటి దాదాపుగా 12 గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీల ఏర్పాటు కేంద్ర మంత్రివర్గం అనేది ఆమోదం తెలిపింది. అది గుర్తుంచుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్, కేంద్రం ప్రకటించినటువంటి ఈ గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీస్లో మన తెలంగాణ నుంచి జహీరాబాద్ కూడా ఉంది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఏవైతే ఈ 12 ప్లేసెస్ ఉన్నాయి కదా, సో ఈ 12 ప్లేసెస్ను మనకి ఏమంటే ఈ NICDP అనేటువంటి సంస్థ, సో దీని ఏమంటాం, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి దాని కింద దేశవ్యాప్తంగా మనకు టోటల్గా 10 రాష్ట్రాల్లో, ఎన్ని రాష్ట్రాలు అంటే 10 రాష్ట్రాల్లో 12 ఈ గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీస్కి సంబంధించిన రహదారులను తీసుకొస్తున్నారు. దానిలో మన జహీరాబాద్ ఒకటి ఉందన్నమాట. ఈ కారిడార్లో మన జహీరాబాద్ సంబంధించి కూడా ఒకటి ఉంది, తెలంగాణకు సంబంధించి జహీరాబాద్ కావచ్చు. ఏపీలో అయితే ఓర్వకల్లు, కుప్పర్తి అని చెప్పేసి మనం బడ్జెట్లో చూసాం ఆల్రెడీ. మీకు బడ్జెట్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీటికి సంబంధించి నేను కొంత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటికి సంబంధించి ఇప్పుడు మనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం కూడా ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ థర్డ్ పాయింట్ విషయాలు అయితే, దీనిలో భాగంగా 6,486 కోట్ల అంచనా వ్యయంతో 296 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి 3 రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా ఆమోద ముద్ర వేశారు. ఎస్, దీనికి కూడా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా దాదాపుగా 296 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్టులకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సో ఈ రైల్వే ప్రాజెక్టు మనకి ఏదైతే ఈ PM గతిశక్తి ఉంది కదా, నేషనల్ మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి మనం PM గతిశక్తి సంబంధించి ఒక స్కీమ్ చూస్తాం. అది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేస్తారని మీరు కింద కామెంట్ చేయండి. సో దానిలో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఇది 296 కిలోమీటర్ పొడవు ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్టుకి సంబంధించి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే, ఇంక దీనిలో ఇప్పుడు ఈ కారిడార్స్ ఉన్నాయి కదా, దీనిలో 6 ప్రధాన కారిడార్లను కూడా తీసుకుంటాం. 6 పారిశ్రామిక కారిడార్లు అంటాం కదా. సో వాటిని ప్లగ్ అండ్ ప్లే మెథడ్లో, అంటే ఆల్రెడీ అక్కడ మనకు కొంత పారిశ్రామిక వాటికి సంబంధించి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది. వీళ్ళు వెళ్ళి అక్కడ ఆ పరిశ్రమలు పెట్టడం అనమాట. దాన్ని మనం ప్లగ్ అండ్ ప్లే అని చెప్పేసి పిలుస్తాం. అట్లా 6 ఉన్నాయన్నమాట. ఈ అమృత్సర్ కోల్కతా అని చెప్పేసి, ఢిల్లీ ముంబై, వైజాగ్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు రూట్, ఇట్లా ఒక 6ని ప్రధానంగా చేస్తున్నారు ఈ 12 ఏదైతే స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి కారిడార్స్లో. సో అది నేను బడ్జెట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే, ఈశాన్య రాష్ట్రాల్లో 15 గిగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 కరెక్టే కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ 15 గిగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా దీనిలో మనకు ఆమోదం తెలపడం జరిగిందనమాట. సో ఇవన్నీ దానిలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు. ఇంకా అదే కాకుండా దేశవ్యాప్తంగా 234 234 ఇట్లా గుర్తుంచుకోండి. ఈ 234 నగరాలకు సంబంధించి పట్టణాల్లో ప్రైవేట్ FM రేడియోస్, ఓకేనా, ఈ FM రేడియో స్టేషన్లను ఏర్పాటు కూడా చేయాలని చెప్పేసి దానికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగిందనమాట. సో దీనిలో ఉన్నటువంటి ఇంకా అదే కాకుండా ముఖ్యంగా ఏంటంటే, దీనిలో ఇది గుర్తుంచుకోండి, బయో
E3 బయో E3 అనేటువంటి విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక్కడ E3 అంటే ఏంటని అడగవచ్చు. E3 అంటే ఏంటంటే ఎకానమీ, ఎంప్లాయ్మెంట్, దాంతోపాటుగా ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకేనా, ఎకానమీ, ఎంప్లాయ్మెంట్, ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఈ శూన్య ఉద్గారాలను సాధించేటువంటి క్రమంలో ఈ యొక్క కొత్త ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నమాట బయో E3 అని చెప్పేసి. జనరల్గా మనకు భారత్ యొక్క లక్ష్యం ఏంటిది, 2070 వరకు మనం కార్బన్ తటస్థీకరణ చేయాలని చెప్పేసి భారత్ లక్ష్యంగా పెట్టుకుందనమాట. దానిలో భాగంగా ఇటువంటి ప్రాజెక్టు మనం తీసుకొస్తున్నాం, బయో E3. సో ఓకేనా, E3 అంటే ఏంటో గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ 3 పేర్లు చాలా ఇంపార్టెంట్. ఇవి ఇచ్చినటువంటి 3 కరెక్టే. దాంతోపాటు 2 అడిషనల్ పాయింట్స్ కూడా చెప్పాను నేను క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు. సో అవి కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకొని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ ఏర్పాటుకు సంబంధించి భారతదేశంలో ఇటీవల ఈ క్రింది ఏ 2 సంస్థలు ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్ను విజయవంతం చేశాయని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, మనకు ప్రపంచంలోనే తొలిసారిగా పోర్టబుల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి దాన్ని ఒక దగ్గరికి తరలించారనమాట. అంటే ఇది ఏంటి, పోర్టబుల్ హాస్పిటల్ ఇస్ నథింగ్ బట్ ఒక ప్లేస్లో అక్కడ ఎక్కడైతే అత్యవసర పరిస్థితులు ఉంటాయి కదా, అంటే సదుపాయాలు లేనటువంటి దగ్గర అక్కడ మనకు సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి ఆ సదుపాయాలు ఇచ్చేసి మళ్ళీ ఈ హాస్పిటల్ మళ్ళీ వేరే దగ్గరికి తరలిస్తారన్నమాట. ఇట్లా దీన్నే పోర్టబిలిటీ అంటారు. ఇక్కడ మనకు ప్లేస్తో సంబంధం లేదు. కాకపోతే దీన్ని ఎవరు ఈ ఆపరేషన్ ఫస్ట్ టైం ఎవరు విజయవంతంగా చేశారనే మనకు అడుగుతారు ఎగ్జామ్లో. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీయా, లేకుంటే ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్సా, ఇండియన్ ఆర్మీ DRDOనా, ఇండియన్ ఆర్మీ ఇస్రోనా? ఇండియన్ ఆర్మీ అనేది మనకు కామన్గా అన్నిట్లో ఉంది. ఇక మిగతాది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఇండియన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఓకేనా, ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఏది, ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. దాదాపుగా ఒక 15,000 అడుగుల ఎత్తు అంటే హెలికాప్టర్ సహాయంతో మనకి ఏదైతే IAF ఉంది కదా, మనకి ఇండియన్ ఆర్మీ ఫోర్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ రవాణా విమానం ద్వారా దీన్ని తీసుకెళ్ళి అక్కడ కావాల్సినటువంటి ప్లేస్లో పెట్టారు. దీన్ని తీసుకెళ్ళినటువంటి ఆ రవాణా విమానం ఏంటంటే ఫస్ట్ది C-130T అనే విమానంతో దీన్ని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా ఏంటంటే ఎవరు చేశారు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే, ఇటీవల ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు భూమి యొక్క 2వ పొర నుంచి రాళ్ల నమూనాను సేకరించారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, ఇండియా, బ్రిటన్, చైనా, USA. ఆన్సర్ దృష్టి అయితే మనకు బ్రిటన్ అండి. సో మనకు బ్రిటన్ భూభౌతిక శాస్త్రవేత్తలు అంటాం కదా, ఒక అత్యంత అరుదైనటువంటి ఘటన కింద దీన్ని చెప్తున్నారు. భూమి యొక్క 2వ పొర ఏంటి, 2వ పొర మనకు మాంటేల్ అని చెప్పేసి పిలుస్తాం మనకు. ఓకేనా, మాంటేల్. ఓకే, ఆ దాన్నే భూప్రావారము అని చెప్పేసి అంటాం. లాస్ట్ది మనకు భూకేంద్రం అని ఏమంటాం, కోర్ అని చెప్పేసి అంటాం కదా. సో ఇట్లా దాని తర్వాత భూ ఉపరితలం, ఇట్లా ఈ 3 భాగాలు ఉంటాయి, ఇది మధ్యలో ఉంటుంది. సో దీని నుంచి మనకు ఏది ఈ పొరల ఈ రాళ్ళ నమూనాను తీసుకొచ్చారంట. సో అంటే ఇది ఎక్కడంటే అట్లాంటిక్ మహాసముద్ర గర్భం నుంచి దాదాపుగా 1268 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి వాళ్ళు వాటిని తవ్వి వెలికి తీశారంట. సో ఇటువంటి చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఈ మనకు మాంటిల్ పొర నుంచి వెళ్ళి రాళ్ళ నమూనాను సేకరించడం ఇదే ఫస్ట్ టైం కనుక గుర్తుంచుకోండి. ఏ సముద్రం అంటే అట్లాంటిక్ మహాసముద్రం అని చెప్పేసి అడగవచ్చు, అట్లా కూడా క్వశ్చన్ అడగవచ్చు. చాలా జాగ్రత్తగా దాన్ని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ అది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్టయితే, సో క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో భారత ప్రధాని నరేంద్ర మోడీ 2024 ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్ దేశాన్ని సందర్శించారు అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో పోలాండ్తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్ళు నిండాయని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా మనకు కరెక్టే. సో రీసెంట్గా మనకు ప్రధాని మోడీ ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్ను సందర్శించడం జరిగింది. అయితే 45 సంవత్సరాల్లో పోలాండ్ దేశాన్ని ఒక భారత ప్రధానమంత్రి అంటే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అంట, ఆఫ్టర్ 45 years తర్వాత. సో అది గుర్తుంచుకోండి. ఇంకా ఇది ఏంటంటే మన పోలాండ్ యొక్క దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు సెంట్రల్ యూరోప్ ఉంటుంది కదా, అక్కడ పోలాండ్ అనేది ఒక కీలక ఆర్థిక భాగస్వామి మన భారతదేశానికి సంబంధించి అనమాట. సో అందుకు దీనికి సంబంధించి ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 70 years అనేటువంటి ఈ దౌత్య సంబంధాలు అనేటువంటి పూర్తయ్యాయి. అయితే ఇక్కడ మరొకటి ఏంటంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు అక్కడి నుంచి మనకు మోడీ గారు పోలాండ్ పర్యటన తర్వాత ఉక్రెయిన్ కూడా వెళ్ళారు. ఓకేనా, సో ఉక్రెయిన్కి వెళ్ళడం ఇదే మొదటిసారి, ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది. సో ఆ టైంలో మన భారత ప్రధాని అక్కడికి వెళ్ళడం కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుందనమాట. సో ఇవి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 3 కరెక్టే అండి. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ప్రజెంట్ పోలాండ్కి సంబంధించి మనకి ఎవరు ప్రధాని ఉన్నారంటే డొనాల్డ్ టస్క్ నాట్ టస్క్. ఓకే, డొనాల్డ్ టస్క్ అనే పర్సన్ అక్కడ ప్రధానిగా ఉన్నాడు. అండ్ ఉక్రెయిన్కి సంబంధించి మీకు తెలిసినటువంటి పర్సనే ఎవరనేది కింద కామెంట్ చేయండి. మనం ఎక్కువగా వార్తల్లో వింటున్న పేరు ఉక్రెయిన్ ప్రధానిగా ప్రజెంట్ ఎవరున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ టైమ్స్ 2024లో అంటే టైమ్స్ జాబితా 2024లో దర్శించదగ్గటువంటి ప్రదేశాలలో భారత్ నుండి 3 ఎంపిక చేశారంట. అయితే క్రింది వాటిలో లేని దాన్ని గుర్తించమంటున్నాడు. అయితే రీసెంట్గా మనకు ప్రపంచంలో 2024కు సంబంధించి
దర్శించదగ్గటువంటి ప్రదేశాల జాబితాను ఎంపిక చేశారు. అయితే భారత్ నుంచి దీనిలో 3 ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, 3 ప్లేసెస్ అనేటువంటి సెలెక్ట్ కావడం జరిగింది. అవేంటి అంటే ఇక్కడ ఇచ్చాడు, ఒకటి కాదు. అదేంటంటే ఇక్కడ చూసినట్లయితే చాక్లెట్ కార్ఖానా అండ్ మ్యూజియం ఆఫ్ సొల్యూషన్స్ అండ్ ఎన్ఏఆర్ఆర్ అనేటువంటి ప్లేస్. సో ఇంకోటి సిమ్లా. ఈ సిమ్లా అనేది లేదండి, ఇది ఆన్సర్ మనకు. ఈ 3 ఉన్నాయి. ఇది మన హైదరాబాద్ సంబంధించినటువంటి ప్లేస్. ఇక్కడ చాక్లెట్ తయారు చేస్తారనమాట. ఈ చాక్లెట్ కార్ఖానా అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి దాని పేరు చూసినట్లయితే మనం చాక్లెట్ కార్ఖానా అనేది ఆ సంస్థ పేరు. దాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. సో ఎవరైతే మనకు ఈ ముప్పల్ల చైతన్య అనేటువంటి పర్సన్ దీన్ని ఏర్పాటు చేస్తారంట. ఇది ఏంటంటే దేశంలో పండినటువంటి పదార్థాలతోటే వీటిని తయారు చేస్తారంట చాక్లెట్స్. అది దీని యొక్క ఇంపార్టెన్స్. ఇంకోటి మ్యూజియం ఆఫ్ సొల్యూషన్స్. ఇది మనకేంటంటే చిన్నారులకు శాస్త్ర విజ్ఞానం పట్ల అవగాహన కల్పించేటువంటి ఒక సంస్థ అనమాట. ఇక ఎన్ఏఆర్ఆర్ అనేటువంటి ఏంటంటే ఇది ఒక బొటిక్ హోటల్ అనమాట. హిమాలయాల్లో లభించేటువంటి కొన్ని పదార్థాలను తీసుకొచ్చి తయారు చేసి వంటకాలను అందిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటిది ఇదన్నమాట. సో ఈ మూడింటికి మనకు రీసెంట్గా టైమ్స్ జాబితాలో చోటు దక్కడం జరిగింది. ఓకే, అవి గుర్తుంచుకోండి. ఓకే, ఇది ఎక్కడున్న ప్లేసెస్ కూడా అంటాడు. ఈ ఎన్ఏఆర్ఆర్ అనేటువంటిది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది ఎక్కడుంది? ఇది ముంబైలో ఉంది. ఇది హైదరాబాద్లో ఉంది. సో కొన్ని ప్లేసెస్ కూడా అడగవచ్చు, ఏ ప్లేసెస్ అని కూడా వచ్చు. ఇది ముంబై, హిమాచల్ ప్రదేశ్ అండ్ హైదరాబాద్. ఇవి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఇది. టైమ్స్ జాబితా ఏ జాబితా ఇచ్చినా కూడా అది కొంచెం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంపార్టెంట్గానే చూడాలి దాన్ని. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ క్రింది వాటిలో సరైనమంటున్నాడు. సో ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్లు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 1 కోటి ఇండ్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటున్నాడు. సో ఇది కూడా మనకు ఆగస్టు 9న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని గురించి మనకు బడ్జెట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనిలో ఈ ఆగస్టు 9న జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గం సమావేశంలో మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణాల్లో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇండ్లు ఇది మనకు బడ్జెట్లో మెన్షన్ చేశారు. అండ్ పట్టణ ప్రాంతాల్లో అయితే 1 కోటి, ఈ సంఖ్యను గుర్తుంచుకోండి. సో వీటికి సంబంధించి కొత్త ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ మనకు ఆమోదం తెలిపింది. దీన్నే మనం ఏ పథకం పిలుస్తామంటే PMAYG అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా. సో దీనికి ఆమోద ముద్ర చేసింది. అయితే దీని యొక్క కాలపరిమితి మనకు 2024 నుంచి, ఇది గుర్తుంచుకోవాలి. 24-25 నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఎప్పటి వరకు 2028-29 వరకు పెట్టుకున్నారు అనమాట. ఓకేనా. సో దీనికి ఇప్పుడు మనకు గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చినటువంటి ప్రతిపాదనలను కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది. ఇంకొకటి ఏంటి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధానమంత్రి జీవన్ యోజన అనే పథకాన్ని బయో ఇథనాల్ కోసం ప్రారంభించింది. ఎస్, ఇది కూడా కరెక్ట్. ఇది మనకు ఇప్పుడు కాదు, అంతకుముందే ప్రారంభించింది. కాకపోతే దీన్ని కొంత నిధులు ఇచ్చి దీన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. ఇది ఏంటంటే మనకు 2వ తరం సమీకృత ఇథనాల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాం. దీనికి ఈ బయో ఇథనాల్ ప్రాజెక్టుకు అంటే బయో ఇథనాల్కి సంబంధించి ఆర్థిక సహాయం అందించడం కోసమే మనకి ప్రధానమంత్రి జీవన్ యోజన, దీన్ని మనం జీవ ఇంధన్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మనకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో స్టార్ట్ చేశారు. అప్పుడు కొంత దీనికి మనీ కేటాయించి దాదాపుగా 1969 కోట్లు అనేది కేటాయించి దీన్ని 2022-23 వరకు దాని యొక్క వర్క్స్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. అయితే దీన్ని రీసెంట్గా మరొక 5 years అనేటువంటిది పొడిగించారు. ఒక 5 ఏళ్ల పాటు, అంటే 2028-29 వరకు దీన్ని పొడిగించడం జరిగింది అనమాట. దీనికి మళ్ళీ కొంత నిధులు కేటాయించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ బయోఫ్యూయల్ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించడం కోసం దీనికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేస్తారన్నమాట. సో ఇక్కడ ఇది గుర్తుంచుకోవాల్సిన మీద ఏంటి, ఈ ప్రధానమంత్రి జీవన్ యోజన అనేటువంటిది ఈ స్కీమ్ దేనికి సంబంధించిందంటే బయో ఇథనాల్ కోసం అనేది గుర్తుంచుకోండి. ఇట్లా అడగవచ్చు క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. మిగతా మీకు ఇది ఫస్ట్ నేను చెప్పాను. సో ఇక్కడ మనకేంటి 2 సరి అయినవే, ఈ 2 సరి అయినవి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది కూడా మనకు ఎప్పుడు ఆగస్టులో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇటీవల జరిగినటువంటి వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సుకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఒకటి తప్పుగా ఉంది, అదేంటో గుర్తించమంటున్నాడు. ఈ సదస్సును ప్రధాని మోడీ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ICAEలో ఆగస్టు 3న ప్రారంభించారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మన కరెక్టే. సో రీసెంట్గా మనకు ప్రధాని మోడీ దీనికి సంబంధించి వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు, దీన్నే ICAE అని చెప్పేసి అంటాం. అంటే ఏంటంటే ఇక్కడ మనకు నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ సెంటర్ ఉంది కదా, ఆ కాంప్లెక్స్లో దీన్ని మనకు ప్రారంభించడం జరిగిందనమాట. దీనే ఓకేనా. ఇది ఎక్కడ మన న్యూఢిల్లీలో జరిగినటువంటి సమావేశం. ఇక నెక్స్ట్ ఇది 35వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు అంటున్నాడు. ఇది మనకు తప్పు, ఇదే ఆన్సర్. 35 కాదు, మన దగ్గర జరిగినటువంటిది ఎన్నో సదస్సు అని చెప్పేసి డైరెక్ట్ కూడా అడగవచ్చు. 32వ సదస్సు ఇక్కడ మనకు జరిగింది.
ఈ సదస్సు యొక్క థీమ్ గుర్తుంచుకోండి, సుస్థిర వ్యవసాయం ఆహార వ్యవస్థల దిశగా పరిమాణం. ఇది కరెక్టే. 65 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఈ సదస్సు జరిగింది అంటున్నాడు. ఎస్, మనకు అంతకుముందు 1958లో జరిగిందండి. ఇది 1958లో జరిగితే తర్వాత మనకు 65 సంవత్సరాల తర్వాత ఈ మీటింగ్ మన దగ్గర మళ్ళీ కండక్ట్ చేస్తారు కనుక దీనికి ఇంపార్టెన్స్ ఉంది, గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. 32వ సదస్సు ఎన్నవ సదస్సు అని చెప్పేసి అడగవచ్చు. ఈ థీమ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా థీమ్స్ గుర్తుంచుకోండి. థీమ్స్ పైన కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి, బిట్ ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ జాతీయ మహిళా కమిషన్ మరియు సైబర్ పీస్ ఫౌండేషన్లు సంయుక్తంగా ఇటీవల డిజిటల్ శక్తి కేంద్రాన్ని ప్రారంభించాయని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. రీసెంట్గా ఈ రెండు కలిసి మహిళా కమిషన్ అండ్ సైబర్ పీస్ ఫౌండేషన్లు న్యూఢిల్లీలో, ఎక్కడ అని చెప్పేసి అంటే న్యూఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకు న్యూఢిల్లీలో ఈ డిజిటల్ శక్తి కేంద్రాన్ని ప్రారంభించాయి. ఇవేంటంటే మహిళలకు వ్యతిరేకంగా ఎలాంటి సైబర్ నేరాలు జరగకుండా ఉండేందుకు ఈ కేంద్రాలు పనిచేస్తాయంట. అట్లా కూడా అడగవచ్చు, డిజిటల్ శక్తి కేంద్రాలు దేనికి సంబంధించి అని చెప్పేసి అంటారు. మహిళలకు సంబంధించినటువంటి ఎటువంటి సైబర్ నేరాలు జరగకుండా ఇటీవల వీటిని ప్రారంభించారని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు కొనసాగుతున్నారనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్, పశ్చిమ కనుమల్లో సుమారు 56,000 కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ పరంగా సున్నిహిత ప్రాంతంగా మనకు ప్రకటిస్తూ కేంద్రం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో రీసెంట్గా మనకు పశ్చిమ కనుమల్లో, ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఎక్కడ అని చెప్పేసి అంటాడు. ఈ ప్లేస్ మనకు గుర్తుండాలి. పశ్చిమ కనుమల్లో మనకు 56,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ పరంగా సున్నిహిత ప్రాంతంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది అనమాట. ఈ 56,000 కిలోమీటర్లు అనేది మనకు కొన్ని రాష్ట్రాల సరిహద్దుగా ఉంటుంది. అది గుజరాత్ కావచ్చు, అండ్ అదేవిధంగా మహారాష్ట్ర కావచ్చు, అండ్ గోవా, కర్ణాటక, అండ్ ఏవైతే మనకు బార్డర్లో ఉన్నటువంటి కేరళ అండ్ తమిళనాడు, ఇన్ని రాష్ట్రాల్లో ఈ ప్లేస్ అనేది ఉంటుంది. సో దీన్ని మనకు పర్యావరణ సున్నిహిత ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. అయితే ఇది ఎట్లా అంట, గాడ్గిల్ కస్తూరి రంగం కమిటీ సూచన మేరకు పశ్చిమ కనుమల్లో ఈ ప్రాంతాన్ని కేంద్రం సున్నితమైనటువంటి ప్రాంతంగా గుర్తించింది. ఎస్, ఇది కూడా కరెక్టే. చాలా ఇంపార్టెంట్. ఏ కమిటీ సూచన మేరకు అంటాడు, గాడ్గిల్ కస్తూరి రంగం. ఓకే, ఈ కమిటీ సూచన మేరకు దీన్ని యాక్చువల్లీ వీళ్ళు ఎక్కువ ఇవ్వాలని అన్నారు. కాకపోతే వీళ్ళు ఇప్పుడు ఈ దాదాపుగా ఎంత ఒక 37% అయితే కావచ్చు మేబీ. సో అంత పర్సంటేజ్ ఉన్నటువంటి దాన్ని వీళ్ళు ఈ అంకెలను గుర్తించుకొని సున్నిహిత ప్రాంతంగా గుర్తించారు. అంతకు ముందు కూడా ఇది గాడ్గిల్ మాధవ్ కమిటీ అనేటువంటిది కూడా పశ్చిమ కనుమల్లో 64% ప్లేస్ను ఈ సున్నిహిత ప్రాంతంగా గుర్తించాలి అని చెప్పేసి మనకు అడగడం జరిగిందనమాట. కాకపోతే ఇప్పుడు దాని కాకుండా ఈ కమిటీ యొక్క రిపోర్ట్ని బేస్ చేసుకొని దీన్ని ప్రకటించారు. సో 3 కరెక్టే, 1 అండ్ 2 అండ్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంపార్టెంట్, మనకు వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అడుగుతారండి. అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అది అక్కడ ఉన్నటువంటి ప్రతి దానికి సంబంధించి కూడా మీరు చదవండి. ప్రీవియస్లో మనకు చాలా క్వశ్చన్స్ ఆ ఏరియా నుంచి రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవంటున్నాడు. ఇటీవల ర్యాపిడో యూనికార్న్ సంస్థల జాబితాలో చోటు దక్కించుకుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇటీవల మనకి యూనికార్న్ హోదా ఎట్లా ఇస్తారు, వాటి యొక్క బిజినెస్ అనేది 100 crores దాటాలన్నమాట. అంటే అమెరికన్ డాలర్లో చూసుకుంటే $1 billion అని చెప్పేసి అంటాం. సో అంత మార్కెట్ ఉన్నప్పుడు దాన్ని మనకు యూనికార్న్ స్థాయి పొందిన సంస్థ కింద వాళ్ళు గుర్తించడం జరుగుతుందంటారు. సో 2024 యూనికార్న్ స్థాయిని పొందినటువంటి 3వ సంస్థ ర్యాపిడో అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. 2024లో మొదటి యూనికార్న్ పొందినటువంటి సంస్థ కృత్రిమ్. ఇది కూడా కరెక్ట్. ఇది మనకు రీసెంట్ ఎగ్జామ్లో అడిగిండండి. కృత్రిమ్ అనేటువంటిది ఏదైనా అడిగింది డైరెక్ట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో మొత్తం 24కి సంబంధించి ఎన్ని ఉన్నాయని చెప్పేసి అడగవచ్చు ఈసారి క్వశ్చన్. సో కృత్రిమ్ అని గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేసి ర్యాపిడో, దీంతో పాటుగా మనకు ఇది ఫెర్పియస్, ఇది కూడా ఫెర్పియోస్ అనే సంస్థ కూడా మనకు రెండోది అనమాట. ఫస్ట్ది కృత్రిమ్, ఇది రెండోది, ఇప్పుడు ఇది మూడోది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకునేది. ప్రీవియస్లో మనకు ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ కూడా. ఈ కృత్రిమ్ అనేది మొట్టమొదటి యూనికార్న్ సంస్థ 2024లో ఏదని చెప్పేసి అన్నాడు. ఇయర్ వైజ్గా అడుగుతారు, అవి చాలా ఉంటాయి. ఆ ఇయర్లో ఎన్ని వచ్చినాయి అనేది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ విషయం అయితే ఈ క్రింది ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ప్రకటించింది అంటున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ ఏరియా నుంచి క్వశ్చన్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కస్తూరి రంగన్ కమిటీ, రాజీవ్ గౌబా కమిటీ, టీవీ సోమనాథన్ అండ్ రేఖా శర్మ కమిటీ. ఆన్సర్ చూసినట్టయితే మనకు టీవీ సోమనాథన్. ఓకే, ఇతను మనకు చీఫ్ ఎకనామిక్గా చేసినటువంటి పర్సన్ కూడా. సో ఈ టీవీ సోమనాథన్ దేన్ని ఎన్పిఎస్ను సమీక్షించి, ఓకేనా, ఎన్పిఎస్ అంటే ఇది మనకు న్యూ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి అంటాం కదా. సో అంత మనకు ఓపీఎస్ ఉండదు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది మనకి ఎప్పుడు దీన్ని తీసేసి మనకు 2004లో
మనకు ఈ ఎన్పిఎస్ స్కీమ్ తీసుకొచ్చారు, న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించి చాలా వ్యతిరేకత వచ్చింది. దానిపైన కమిటీ వేసి, ఇది ఈ టీవీ సోమనాథన్ కమిటీ వేసి దీన్ని సమీక్షించి కొత్త దాన్ని రెఫర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పగా దానికి సంబంధించి వాళ్ళు ఇప్పుడు కొత్త సిస్టాన్ని తీసుకొచ్చారు, యూపీఎస్ అని చెప్పేసి, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చారు. సో ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక ఏకీకృత పింఛన్ పథకం అని చెప్పేసి అంటాం దీన్ని తెలుగులో కనుక చూసినట్లయితే. దీనికి క్యాబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. దాదాపుగా 23 లక్షల మంది ఉద్యోగులకు దీని ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దీనిలో ఏంటంటే కనీసం 25 సంవత్సరాల ప్రభుత్వ సర్వీస్ చేసిన వారికి ఇది వర్తిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 25 ఇయర్స్ అనేది గుర్తుంచుకోండి. 25 ఇయర్స్ చేస్తేనే సర్వీస్ అంత సర్వీస్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి పెన్షన్ ఉంటుంది. ఎట్లా రిటైర్మెంట్ అయినప్పుడు వారి యొక్క ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించి ఇది రిటైర్మెంట్ అయిన నెల నుంచి 12 నెలల ముందు బేసిక్ ఎంతైతే ఉంటుందో ఆ బేసిక్ పైన 50% మొత్తాన్ని వీళ్ళకి పెన్షన్ మీద ఇస్తారనమాట. ఇది లైక్ మనకు అంతకుముందు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో కూడా ఇట్లానే ఉండేది. జనరల్గా ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్లానే ఉంది. కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. సర్వీస్ రూల్స్కి సంబంధించి కొన్ని మేజర్ చేంజెస్ ఉన్నాయి. ఆ మేజర్ చేంజెస్ ఏంటంటే ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ యూపీఎస్ ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే మనకు 2025. ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2025 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రాబోతుంది అనమాట. ఓకేనా. సో యూపీఎస్లో ప్రభుత్వ సహకారం అనేది ఒక బేసిక్ శాలరీ ఎట్లా ఉంటుందంటే 18.5% ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగికి సంబంధించి సహకారం. అండ్ ఉద్యోగి యొక్క బేసిక్ ఎంత తీసుకుంటారంటే 10% తీసుకుంటారు. 10% ఇది 18.5 గవర్నమెంట్ కలిపి వీళ్ళకి ఇస్తారనమాట. సో దీనిలో కనీస పెన్షన్ ఎంత ఉందంటే 10,000 రూపాయలు అనమాట. మినిమం 10,000 నుంచి పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కనీస సర్వీస్ వచ్చేసి 10 ఇయర్స్ పూర్తయిన వారికి ఈ కనీస పెన్షన్ ఉంటుంది. బట్ ఆ 50% బేసిక్ రావాలంటే అది 25 ఇయర్స్ సర్వీస్ అనేది కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. దీని మీద మన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. జాగ్రత్తగా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మన నోట్స్లో నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ పేరు గుర్తుంచుకోండి. ఈ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటున్నాడు. ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించిందా, ఉద్యానవన రంగానికి సంబంధించిందా, పారిశ్రామిక రంగంకి సంబంధించిందా, లేకుంటే వాయు కాలుష్యానికి తగ్గించడం కోసం వచ్చినటువంటిదా. సో మనం క్లీన్ అంటే మనం వాయు కాలుష్యం అని చెప్పేసి అనుకుంటాం, అట్లా కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఉద్యానవన రంగంకు సంబంధించినటువంటిది. ఓకేనా. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినటువంటి ఈ సిపిపి క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఈ సిపిపి అనేటువంటి దాన్ని మనకు రీసెంట్గా కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఇచ్చింది. సో దీనికి 1765 కోట్ల రూపాయలు కూడా దానికి సంబంధించి అయితే ప్రతిపాదించడం జరిగిందనమాట. అంటే దేశంలో పండేటువంటి ఫలాలు ఉంటాయి కదా, ఫ్రూట్స్కు నాణ్యత కావచ్చు, ఉత్పాదకత పరంగా వాటిని పెంపొందించాల ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా అంటే ఉద్యానవన రంగాన్ని విప్లవాత్మకంగా మార్చడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్ కింద మనం గుర్తుంచుకోవాలి. సో మొత్తం దేశంలో 9 ఈ ఫ్రూట్స్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారంట. ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క ఫ్రూట్కు సంబంధించినటువంటి దాని కింద దాన్ని డిఫైన్ అంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఫ్రూట్ వెరైటీస్ కింద ఈ 9 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కూడా వాళ్ళు ప్రకటించారు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం ఏంటంటే క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది దేనికి సంబంధించింది. ఓకేనా. ఉద్యానవన రంగానికి సంబంధించిందని గుర్తుంచుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరులో జియోథర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఈ క్రింది ఏ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది అని చెప్పేసి అంటున్నాడు. సో చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగూరు ప్లేస్లో 122 మెగావాట్ల ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించి ఒక 3 సంస్థలు వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు ఒప్పందం కూర్చుకున్నాయి అనమాట. ఆ సంస్థలు ఏంటని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ దాదాపుగా 20 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని మనుగూరు సమీపంలో ఉన్నటువంటి ఊరు పేరు కనుక చూసినట్లయితే పగిడేరు. ఇది కూడా ఇంపార్టెంట్. పగిడేరు అక్కడ దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. సింగరేణియా ఇక్కడ సంస్థలు ఏంటి అంటున్నాడు. ఒప్పందం కూర్చుకున్న సంస్థలు సింగరేణి, ఓఎన్జీసీ, తెలంగాణ రెడ్కో, ఐఓసి. ఈ ఐఓసి ఒకటి లేదంటే ఈ 3 ఉన్నాయి. ఓకేనా. సో సింగరేణి, ఓఎన్జీసీ, తెలంగాణ రెడ్కో ఈ 3 మధ్య ఒప్పందం కుదిరింది. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఇవి నేరుగా అడగవచ్చు. ఈ 3 సంస్థలు ఇచ్చేసి దేనికి సంబంధించిన ఒప్పందం కుదిరినాయి అని చెప్పేసి అడిగితే జియోథర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ అనంటే భద్రాద్రి కొత్తగూడెం. ఇట్లా తిప్పి క్వశ్చన్ అడగవచ్చు. మీరు నేను ఇచ్చే క్వశ్చన్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అమెరికా మరియు దక్షిణ కొరియా పర్యటనలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 3 నుంచి 11 మధ్య అమెరికా పర్యటన చేశారంటున్నాడు. ఎస్. సో రీసెంట్గా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా, దాంతోపాటుగా
దక్షిణ కొరియా పర్యటనలు చేశారు. సో దీనిలో భాగంగా వివెంట్ ఫార్మా సంస్థ అండ్ కార్నింగ్ ఇన్ కార్పొరేషన్ అండ్ వాల్ష్ కర్రా హోల్డింగ్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కూర్చుకున్నాయి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే, ఇంపార్టెంట్. సో వివిధ అమెరికా కంపెనీలు, చాలా కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినాయి అన్నమాట. దానిలో ఈ వివెంట్ ఫార్మా అనేటువంటి సంస్థ హైదరాబాద్లో మనకు జీనోమ్ వ్యాలీలో దాదాపుగా ఇది 400 కోట్లతోటి పెట్టుబడులు పెట్టబోతుంది అనమాట. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఇక దాంతోపాటు ఈ కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్, ఇది ఇక్కడ తప్పు పడ్డది, కొంచెం మిస్టేక్ పడుతుంది, కార్పొరేటెడ్, ఇది కార్పొరేషన్ పడుతుంది. సో ఈ సంస్థ అనేటువంటి తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందించడం కోసం మనకి కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కూరుకుంది అనమాట. ఇక దాంతోపాటుగా ఈ వాల్ష్ కర్రా అనేటువంటిది కనుక చూసినట్లయితే, సో ఇది వచ్చేసి మనకు రానున్నటువంటి 5 సంవత్సరాల్లో మనకు వి హబ్ ఉంది కదా, దానిలో సుమారుగా 42 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి మన తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కూర్చుకుంది. ఇంకా అదే కాకుండా ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్లో సాంకేతికత అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు ప్రముఖ సంస్థ అయినటువంటి ఈ చార్లెస్ స్వాబ్ అనేటువంటి, చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటి సంస్థని ఇక్కడ ఈ స్వాబ్ అనేటువంటి సంస్థ మన తెలంగాణలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుందన్నమాట. ఏంటిది, సాంకేతికత అభివృద్ధి కేంద్రాన్ని ఫస్ట్ టైం హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతుంది. ఇంకా కాంగ్నిజెంట్ కావచ్చు, ఇట్లా చాలా సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు మనకి ఈ పర్యటనలో భాగంగా దాదాపుగా 30,000కు పైగా, ఓన్లీ 30,000కు పైగా పెట్టుబడులు అమెరికా నుంచి రాబోతున్నట్లుగా మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇక నెక్స్ట్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా హ్యుందాయ్ సంస్థతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఎస్, దక్షిణ కొరియాతో ఈ ఒక్క సంస్థతో మనకు భేటీ అయ్యారు. సో దానికి సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి డిస్కస్ చేశారు, అది గుర్తుంచుకోండి అంతే. సో ఇక్కడ మనకు అమెరికా నుంచి రాబోయేటువంటి పెట్టుబడులు చాలా ఇంపార్టెంట్. ఎన్ని వేల పెట్టుబడులు రాబోతుందంటే ఇంచుమించుగా 30,000 పెట్టుబడులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన సంస్థలు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ 3 ఇచ్చినటువంటి కరెక్టే అండి, 1, 2, 3 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఒక 3 కరెంట్ అఫైర్స్ కలిపి ఇక్కడ ఇచ్చాను. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ తెలంగాణకు సంబంధించి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. నేను ఇక్కడ తీసుకుంటున్న క్వశ్చన్స్ ఒక్కొక్క దాంట్లో 2-3 క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. దాదాపుగా ఒక వీడియోలో మనం 50 క్వశ్చన్స్ దాకా డిస్కస్ చేస్తాం. మొత్తం మనం 2 వీడియోస్ ద్వారా నియర్లీ 100 క్వశ్చన్ల దాకా మనం 80 to 100 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు చూడండి, మన క్వశ్చన్స్ అట్లా ఉంటాయి. ఒక్క దాంట్లో 1, 2, 3 అని చెప్పేసి నేను అన్నీ మీకు కవర్ కావాలనే ఉద్దేశంతో నీట్గా ప్రతి పాయింట్ని ఎక్కడ మీకు మిస్ కాకుండా మన కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మన నోట్స్ని మొత్తం మీకు క్వశ్చన్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, మీరు జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం దీనికి సంబంధించి చూసినట్టయితే ఫస్ట్ టైం అంటున్నాడు, ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఇటీవల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పారిశ్రామిక పార్కును ప్రారంభించారు అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్. మనకు ఖమ్మం జిల్లా మధిర మండలం ఎండపల్లి అనేటువంటి ప్లేస్లో పారిశ్రామిక పార్కును మనకు 45 కోట్లతోటి రీసెంట్గా ఆగస్టు మంత్లో ప్రారంభించడం జరిగింది, 84 ఎకరాల విస్తీర్ణంలో. సో ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించేందుకు స్థానిక యువతకు అక్కడ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎంఎస్ఎంఈల తరహా పార్కులను, ఇది ముఖ్యంగా ఎంఎస్ఎంఈ, ఇది ఇంపార్టెంట్, ఎంఎస్ఎంఈ తరహా పార్కును అక్కడ వీళ్ళు స్టార్ట్ చేశారన్న. దాన్ని మనకు ఎవరు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు, తెలంగాణలో మొట్టమొదటి తెలుగు పత్రిక అయినటువంటి తెనుగు పత్రిక ఇటీవల శత జయంతి ఉత్సవాలను జరుపుకుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇది మనకు తెలంగాణలో మొట్టమొదటి తెలుగు పత్రిక కింద మనం ఈ తెనుగు అనే పత్రికను చూస్తాం. ఇది స్థాపించి 102 సంవత్సరాలు అయింది. కాకపోతే ఇప్పుడు 100 శత జయంతి ఉత్సవాలను రీసెంట్గా మనకు ఆగస్టు 28న ఈ శత జయంతి ఉత్సవాలను స్టార్ట్ చేశారనమాట. జనరల్గా ఇది 1922లో దీన్ని స్టార్ట్ చేశారు. ఎవరు, మనం ఒద్దిరాజు బ్రదర్స్ అని చెప్పేసి తెలంగాణ హిస్టరీలో చదువుతాం, చాలామంది తెలిసే ఉంటుంది. ఈ ఒద్దిరాజు సోదరులు అని చెప్పేసి మనం చూస్తాం. దాంట్లో మనకి ఎవరంటే ఒద్దిరాజు సీతారామచంద్రరావు కావచ్చు అండ్ రాఘవ రంగారావు అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి దీన్ని స్టార్ట్ చేస్తారనమాట. వీళ్ళిద్దరిని సహజ కవులు అని చెప్పేసి కూడా పిలుస్తారు. వీళ్ళు పాత ఉమ్మడి వరంగల్ జిల్లా, అంటే ప్రజెంట్ మనకి ఇనుగుర్తి అంటాం కదా, ఇనుగుర్తి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం చాలాసార్లు విన్నాం. ఎక్కడ అని చెప్పేసి అడిగాను, ముద్రణాలయాన్ని పెడతారు వీరు. ఇనుగుర్తి గ్రామంలో మద్రాసు నుంచి ఒక ముద్రణాలయానికి సంబంధించి ఒక ప్రింటింగ్ ప్రెస్ని తీసుకొచ్చి అక్కడ వీళ్ళు స్థాపించి అక్కడ ఈ పేపర్ ప్రింట్కి సంబంధించినటువంటి వాటిని వేస్తారనమాట. సో ఇది మనకు తెలంగాణ హిస్టరీ పరంగా చూసినప్పుడు మీకు అక్కడ మనం పత్రికలకు సంబంధించి చదువుతాం కదా, అక్కడ చాలాసార్లు మనకు బిట్టు అడిగిందండి. ఎందుకంటే తెలంగాణలో మొట్టమొదటి పత్రికల గురించి మనం చదివినప్పుడు ఆ ఏరియా నుంచి మనకి చాలాసార్లు క్వశ్చన్ పడుతుంది. అంటే తెలంగాణలో ఇప్పుడు హితబోధిని ఉంది. 1947 కంటే ముందు మనకి హితబోధిని అనే పత్రిక కూడా బండారు శ్రీనివాస్ శర్మ అనేటువంటి వ్యక్తి హితబోధిని అనే పత్రికను స్థాపించడం కావచ్చు, నీలగిరి షబ్నవీసు నరసింహారావు కావచ్చు, గోల్కొండ సురవరం ప్రతాపరెడ్డి కావచ్చు, ఇవన్నీ మనకు భాగ్యరెడ్డి వర్మ తెలంగాణ పత్రిక, ఇట్లా చాలా పత్రికల గురించి మనం చదువుతాం. దానిలో ఇది కూడా తెలుగు పత్రిక చాలా ఇంపార్టెంట్ అది. ఇక
ఇక నెక్స్ట్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో 19 ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం దీన్ని ప్రారంభించారు. ఎస్, ఇది కరెక్టే. సో మనకి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి ఒక 19 ప్రాజెక్టులను వేగవంతంగా అంటే యుద్ధ ప్రాతిపదికగా వీటిని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో స్పీడ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఈ స్పీడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ SPED, ఎస్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే స్మార్ట్, అండ్ పి అంటే ఈ ప్రోయాక్టివ్, అండ్ ఈ అంటే ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ అని మీనింగ్ వస్తుంది. ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. దీనిలో భాగంగా మనకు ఈ 19 ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమైన ప్రాజెక్టులు, దానిలో మనకి ఎటువంటి అంటే ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, ఇట్లా మెట్రో రైలు విస్తరణ, GHMC పునర్వ్యవస్థీకరణ లాంటి ఇటువంటి ముఖ్యమైన ప్రాజెక్టును త్వరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్పీడ్ అనేటువంటి కార్యక్రమాన్ని రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసింది అనమాట. ఈ 3 కరెక్టే. 1, 2, 3 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. స్పీడ్ యొక్క డెఫినేషన్ ఏంటని చెప్పేసి మనకు నేరుగా బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ SC/ST రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇక్కడ కొంచెం మిస్టేక్ పడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించమంటున్నాడు. సో రీసెంట్గా మనకు SC/ST వర్గీకరణ ఉపవర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దానికి సంబంధించిన సరైనటువంటి అంశాలను ఇక్కడ గుర్తించమంటున్నాడు. ఇక్కడ కొంచెం క్వశ్చన్ అనేది క్లారిటీగా లేదు. సో ఇక్కడ వీటికి సంబంధించి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఈ తీర్పును రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజార్టీ తోటి SC/ST కులాల ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని చెప్పేసి అంటున్నాడు. ఎస్ అంటే ఈ SC/STలకు సంబంధించినటువంటి ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందనమాట. ముఖ్యంగా అదేంటిది, రాష్ట్రాలు వీటిని చేసుకోవచ్చు. SC/STలకు సంబంధించి ఉపకులాలు ఉంటాయి కదా, వాటిని వర్గీకరణ చేసుకోవచ్చు అనేటువంటిది మనకు భారత ప్రధాన న్యాయమూర్తితో కూడినటువంటి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్నటువంటి రాజ్యాంగ ధర్మాసనం, 7 వ్యక్తుల ధర్మాసనం. దీనిలో ఒక బేలా త్రివేది ఒకరు తప్పితే 6 వ్యక్తులు దీనికి అనుకూలంగా తీర్పుని ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనకి SC/ST కులాల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ తీర్పు అని చెప్పేసి అంటాం మనం. ఆగస్టు 1న తీర్పు వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. విద్యా సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాలలో SC మరియు STలకు ఉపవర్గీకరణ చేసేటువంటి రాజ్యాంగబద్ధత అధికారం రాష్ట్రాలకు అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందంటూ తీర్పునిచ్చింది. ఎస్ అంటే రాష్ట్రాలు కూడా అక్కడ ఉండేటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఏంటంటే అంతకుముందు ఏంటంటే ఇది ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 341 మనకి ఏదైతే SC కమిషన్ ఉంటుంది కదా, ఈ రెండుకి వ్యతిరేకంగా ఉంటుందని చెప్పేసి మనకు ప్రీవియస్లో ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం అప్పుడు దీన్ని కొట్టేసింది. ఇప్పుడు ఈ తీర్పు తప్పు అని చెప్పేసి దీన్ని మనకు సమీక్షించి మనకు 6:1 తీర్పుతో అంటే 6 మెజార్టీ 1 వ్యతిరేకిస్తూ మనకి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి తీర్పు అనేది వెలువడింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఉపవర్గీకరణ అనేది రాష్ట్రాలు చేసుకోవచ్చు. అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే వెనుకబడినటువంటి వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే రిజర్వేషన్ల యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి చెప్తూ ఈ తీర్పునిచ్చింది మనకు. ఓకే, సో ఈ తీర్పు సందర్భంగా మనకు క్రిమిలేయర్ SC/STలకు కూడా వర్తిస్తుందని ఇక్కడ వర్తించిందని కాదు వర్తిస్తుందన్నమాట. అదే వర్తిస్తుందని తీర్పు వచ్చిందనమాట. ఎస్ ఒక 4 వ్యక్తులు కూడా అంటే 4 జడ్జెస్ కూడా మనకి ఏదైతే బీసీలో కూడా నాన్ క్రిమిలేయర్ అంటే లేయర్ ఉంది, క్రిమిలేయర్ అనేటువంటిది అక్కడ కూడా ఇటువంటిది ఒకటి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకూలంగా తీర్పు ఇచ్చారనమాట. సో ఇక్కడ 3 కరెక్టే. సో అంటే ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. మనకి ఏంటంటే ఇందిరా సహాని తీర్పు ఉంటుంది, ఇది 1992లో. రిజర్వేషన్ల వర్గీకరణ ఓబీసీలకు మాత్రమే కాకుండా మనకు ఆల్రెడీ ఓబీసీలకు సంబంధించి మనకు స్టేట్స్లో వర్గీకరణ ఉంది. ఏది 15(4) మనం 16(4) చూసినప్పుడు మన దగ్గర చూసినప్పుడు ఇప్పుడు BCA, BCB, BCD ఉంది కదా, అట్లా SCలో ఇప్పుడు SCలో కూడా మనకు ABCD అని చెప్పేసి వర్గీకరణ అనేటువంటిది మన స్టేట్స్ చేసుకోవచ్చు. ఓబీసీలకు స్టేట్స్ చేసినాయి కదా, ఇప్పుడు మనకు సెంటర్లో ఈ వర్గీకరణ ఉండదు, అక్కడ ఓబీసీ అని ఒకటే చూస్తాం మనం. బట్ ఇక్కడ మాత్రం మన BCA, BCB ఇట్లా చూస్తాం. అయితే ఇక్కడ SCకి సంబంధించి స్టేట్లో కూడా అట్లా వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చింది. ఇది ఎవరు చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన తీర్పు ఇచ్చింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ తీర్పు, గుర్తుంచుకోవాలి. ఇక్కడ 3 కరెక్ట్ ఇవి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే ఇటీవల దేశంలోనే తొలి డిజిటల్ కోర్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటున్నాడు. ఉత్తరప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. కేరళలో మనకు రీసెంట్గా దేశంలోనే తొలిసారిగా డిజిటల్ కోర్టును ప్రారంభించారు. ఇది మనకు ఎవరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ BR గవాయ్ దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. గుర్తుంచుకోండి, ఇవి మనకు నేరుగా అడుగుతారు. ఇటువంటి కేరళకు సంబంధించి చాలా వార్తల్లో ఉంటుంది. కేరళకు సంబంధించిన అంశాలు మీరు ఒక దగ్గరగా రాసుకోండి. మన క్వశ్చన్ ఒకవేళ అడిగినట్లయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ క్రింది వాటిలో సరి అనేవని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ
ఇటీవల శక్తివంతమైనటువంటి స్వదేశీ కాముకాజీ డ్రోన్లను నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ ఆవిష్కరించిందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్ట్. ఇది గుర్తుంచుకోండి, ఎవరు ఆవిష్కరించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. NAL నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అనే సంస్థ శక్తివంతమైనటువంటి స్వదేశీ ఈ కాముకాజీ డ్రోన్లను ఆవిష్కరించింది అనమాట. ఇది రక్షణ సాంకేతిక రంగంలోనే ఒక ముఖ్యమైనటువంటి మైలురాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ కాముకాజీ అనేది జపాన్ ఎయిర్ ఫైటర్ సైనికుడి యొక్క పేరు. యాక్చువల్గా ఈ పేరు అతని పేరు మీద ఇది వచ్చిందంట. సో ఇది మన దగ్గర కూడా తీసుకొచ్చారు. ఇది ఏంటంటే మానవరహిత వైమానిక వాహనాలు ఏదైతే మనకు 1000 కిలోమీటర్ల పరిధి దాకా ఇవి ఎగురుతాయి. సో అంటే పేలుడు పదార్థాలు ఉంటాయి కదా, వాటిని తీసుకెళ్లి రాడార్లకు సంబంధించి శత్రు లక్ష్యాలను ఛేదిస్తాయి అన్నమాట. ఈ కాముకాజీ డ్రోన్లు అనేటువంటి గంటకు దాదాపుగా 180 కిలోమీటర్ల వేగంతో 9 గంటల పాటు ఏకదాటిగా ఎగిరి ఆ లక్ష్యాలను నాశనం చేసేటువంటి అంత క్యాపబిలిటీ ఉన్నట్టు అనమాట. GPS పనిచేయని చోట కూడా ఈ డ్రోన్లు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, సో ఇది గుర్తుంచుకోండి. ఎవరు చేశారు ఇది NAL అనేది గుర్తుంచుకోండి. ఇట్లా మనకు క్వశ్చన్ అడగవచ్చు, నేరుగా కూడా బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాయింట్ ఏమంటున్నారు, చంద్రుడు మరియు కుజగ్రహాలపై అధ్యయనానికి సంబంధించి పరిశోధన చేయడం కోసం అనలాగ్ రీసెర్చ్ సెంటర్ను జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేయవచ్చని చెప్పేసి ఇటీవల శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఇది మనకు తప్పు. ఇది జమ్మూ కాశ్మీర్ కాదు, మనకు లడఖ్లో రాబోతుంది. ఓకేనా, లడఖ్. సో ఇది ఏంటంటే చంద్రుడు అండ్ కుజగ్రహాల అధ్యయనానికి సంబంధించిన ఒక పరిశోధన కేంద్రం అన్నమాట. సో ఏంటి అంటే అటువంటి వాతావరణమే మనకి ఇక్కడ లడఖ్లో ఉంటుంది అన్నమాట. సేమ్ అటువంటి వాతావరణం అక్కడ ఉంది కనుక అటువంటి ఒక అనలాగ్ రీసెర్చ్ సెంటర్ లాంటిది, అంటే అనలాగ్ అంటే అటువంటి మాదిరి అనేటువంటి మీనింగ్ వస్తుందన్నమాట. అటువంటి దాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా, సో ఇది తప్పు. మనకి ఇక్కడ మనకు లడాఖ్ని జమ్మూ కాశ్మీర్ ఇచ్చాను, ఇది లడాక్ అవుతుంది. సో 1 మాత్రమే దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకుని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం నేషనల్ జియో సైన్స్ అవార్డులను ప్రకటించింది. క్రింది వాటిలో అవార్డు పొందిన వారిని గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 4 తెలుగు వారికి మనకు నేషనల్ జియో సైన్స్ 2023 పేరుట అవార్డ్స్ అనేటువంటి రావడం జరిగిందనమాట. యాక్చువల్గా మనకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో మనకి ఏదైతే ఈ రాష్ట్రపతి భవన్ దగ్గర మనకు అక్కడ కల్చర్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందించారు. మనకు మొత్తంగా 2023 సంవత్సరానికి 12 రకాల అవార్డులను ప్రదానం చేశారు. దీనిలో 9 వచ్చేసి వ్యక్తిగతంగా, 3 వచ్చేసి టీమ్ అవార్డ్స్ ఇచ్చారు. సో దీనిలో మన తెలుగువారు ఈ 4 మన తెలుగువారు అనమాట. అందుకని 4 పేర్లు ఇక్కడ ఇచ్చాను. ఈ 4 అవార్డు పొందినటువంటి వ్యక్తులే. ఈ ప్రొఫెసర్ నరసింహ వచ్చేసి మనకి హైదరాబాద్ IIT ప్రొఫెసర్, అండ్ ప్రశాంత్ వచ్చేసి CSIR చీఫ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్గా చేస్తున్నాడు. అదేవిధంగా ఈ రఘుకాంత్ అనే వ్యక్తి మద్రాస్ IIT ప్రొఫెసర్, IIT మద్రాస్ ఉంది కదా, అందులో ప్రొఫెసర్ చేస్తున్నాడు. ఈ ప్రవీణ్ వచ్చేసి మనకు సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన డైరెక్టర్ అనమాట. సో ఈ 4కి అవార్డు వచ్చింది. ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుర్తుంచుకొని మొత్తం 12 రకాల అవార్డుల్లో మొత్తం 21 మంది జియో సైంటిస్టులకు అందజేశారనమాట. దానిలో వీళ్ళు మన తెలుగువారు. ఈ పేర్లు మీరు గుర్తుంచుకోండి, మన తెలుగువారు కనుక అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇంపార్టెంట్ అవార్డ్స్ ఇవి. నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ 2022-23 సంవత్సరాలకు సంబంధించి జాతీయ లతా మంగేష్కర్ అవార్డును ఇటీవల ఎవరు పొందారు అని చెప్పేసి అంటారు, ఎవరు ఎంపిక అయ్యారు అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. సో చిత్ర, శోభారాణియా, లేకుంటే సుబ్రహ్మణ్యమా, లేదంటే వేణుగోపాల. సో చిత్ర, సో మనకి ఎవరైతే సింగర్ KS చిత్ర గారు వీటికి ఎంపిక కావడం జరిగింది. వరుసగా మనకు 2022-23 సంవత్సరాలకు సంబంధించి ఇచ్చారు. సో మనకేంటంటే మధ్యప్రదేశ్ ఉంది కదా, సో మనకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ లతా మంగేష్కర్ జయంతిని నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 28న సెప్టెంబర్ 28న ఆమె జన్మించడం జరిగిందనమాట. సో దాన్ని పురస్కరించుకొని వీటికి సంబంధించి ఇయర్లీ మనకు అవార్డ్స్ అనేది ఇస్తారనమాట. సో ఈ లాస్ట్ 2 ఇయర్స్కి సంబంధించి మనకు ఎంపికైనటువంటి వ్యక్తి ఎవరంటే చిత్ర గారు ఎంపిక కావడం జరిగింది. అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. అవార్డులకు సంబంధించి మనకు డైరెక్ట్గా ఏ అవార్డు ఎవరికి వచ్చిందని చెప్పేసి మనకు అట్లనే అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే సాయుధ దళాల హాస్పిటల్ సర్వీసెస్ DG పదవిని చేపట్టిన తొలి మహిళగా క్రింది ఎవరు రికార్డుకి ఎక్కారని చెప్పేసి అంటున్నాడు. సో యామిని కృష్ణమూర్తియా, సాధన సక్సేనా నాయరా, మారక దల్జిత్ సింగ్ చౌదరియా. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ సాధన సక్సేనా నాయర్. ఇంపార్టెంట్, మనకు సైన్యంలో వైద్య సేవల విభాగానికి డైరెక్టర్ జనరల్ DGగా ఈమెను ఇటీవల నియమించడం జరిగింది. ఈ పదవి దక్కించుకున్న తొలి మహిళ ఈమె అన్నమాట. సో అది దీని యొక్క ఇంపార్టెన్స్ గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ అట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి మనకి NEP 2020 ఉంది కదా, కస్తూరి రంగన్ కమిటీ సభ్యురాలుగా కూడా నామినేట్ అయిన వ్యక్తి, దానిలో కూడా వన్ ఆఫ్ ద పర్సన్ ఈమె.
చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్ఈపీ 2020 ఉంది కదా, దానిలో మన కస్తూరి రంగన్ కమిటీ సూచన మేరకు వచ్చింది కదా, దానిలో కూడా ఈమె ఒక మెంబర్ అన్నమాట. సో ఇంకా ఇక్కడ యామిని కృష్ణమూర్తి కూడా మనకు వార్తల్లో నిలిచారు. సో ఈమె భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ ఈ 3 నృత్యాలలో ప్రముఖ నృత్యకారిణి అన్నమాట. ఈమె రీసెంట్గా చనిపోతూ మనకు వార్తల్లో నిలిచారు. న్యూఢిల్లీలో చనిపోయింది. గుర్తుంచుకోండి, ఆమె దేనికి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి అడగవచ్చు. ఈ భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ అనేటువంటి దానికి సంబంధించి ఈమె యాక్చువల్గా ఈమె స్వస్థలం అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. ఈమె యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ను స్థాపించి నృత్యంలో చాలా మందికి శిక్షణ ఇచ్చినటువంటి వ్యక్తి అనమాట. సో ఈమెకు 1968లో పద్మశ్రీ వచ్చింది, తర్వాత పద్మభూషణ్ 2001లో వచ్చింది, 2016లో పద్మవిభూషణ్ కూడా వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. అండ్ 1977లో సంగీత నాటక అకాడమీ కూడా రావడం జరిగింది, ఆ ప్రైజ్ కూడా రావడం జరిగింది. యామిని కృష్ణమూర్తికి సంబంధించి క్వశ్చన్ పడవచ్చు, మీరు జాగ్రత్తగా దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక మనకు బీఎస్ఎఫ్ చీఫ్గా ఇటీవల ఈ దల్జిత్ సింగ్ చౌదరి నియమితులు కావడం జరిగింది. సో ఇతను కూడా మనకు వార్తలు ఉన్నటువంటి పర్సన్. ఈ 3 నియామకాలు ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఏదైనా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకు లాస్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో తప్పుగా ఉన్నది గుర్తించమని అంటున్నాడు. సో దేశంలోనే మొదటి రేస్ ఏటీఎంను ఇటీవల ఒడిషా ప్రారంభించింది అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్, గుర్తుంచుకోండి. రైస్ ఏటీఎం అనేది ఎక్కడ వచ్చిందంటే డైరెక్ట్గా ఒడిషా. అండ్ పిఎం జన్ధన్ పథకం ప్రారంభించి ఆగస్టు 2 నాటికి మనకు 10 years కంప్లీట్ అయింది. సో గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మనకి ఏదైనా అడగవచ్చు. ఇక నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ను కలకత్తా తీరంలో ప్రారంభించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వియత్నాంతో ఒప్పందం కూర్చుకుంది అంటున్నాడు. ఇది మనకు తప్పు. ఎక్కడ రాబోతుంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకేది నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేది గుజరాత్లో ఉన్నటువంటి లోతాల్లో రాబోతుంది. ఓకేనా, లోతాల్లో దీన్ని అభివృద్ధి చేసేందుకు దేంతో వియత్నాంతో ఒప్పందం కూర్చుకుంది. ఇది కూడా అడగవచ్చు, ఏ దేశంతో అనేది కూడా ఇంపార్టెంట్. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే ఇక్కడ తప్పించాను, మీకు గుర్తుంటుందని. ఇక న్యూయార్క్లో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత రాయబారిగా పర్వతనేని హరీష్ నియమితులయ్యారు. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ నియామకం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా కరెక్టే మనకు. సో ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకు టోటల్గా 26 క్వశ్చన్స్. అండ్ లాస్ట్ వీడియోలో మనం 22 or 23 చూసాం. అప్రాక్సిమేట్లీ 50 క్వశ్చన్స్ అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక 4-5 days తర్వాత నేను సెప్టెంబర్ మంత్కి సంబంధించి కూడా అందిస్తాను. తర్వాత 6 months కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి. కొన్ని ఇంపార్టెంట్ మనకు తెలంగాణ అంశాలు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, పాలిటీ అండ్ ఎకనామిక్స్ సంబంధించి నేను 6 months కరెంట్ అఫైర్స్ కూడా ఒక 3-4 వీడియోస్ చేస్తాను. ఆల్రెడీ మనం అప్ టు మే వరకు చేస్తాం. మే తర్వాత జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి అంశాలతో నేను స్పెషల్గా ఆ వీడియోస్ కూడా మీకు Group 2 or Group 3 యూజ్ అయ్యే విధంగా అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది 10 months పీడిఎఫ్ పైన ఆఫర్ ఉంది. 125 రూపీస్కి అందిస్తున్నాం. ఈ ఆఫర్ కొద్ది రోజులే ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా దీన్ని తీసుకుంటారు, ఐటమ్ చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దాంట్లో మనం హ్యాండ్ రైటింగ్ చేత రాసి ఈ పీడిఎఫ్ అందిస్తున్నాం. తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది మనం 200 చేయబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.